హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి నా టాపిక్ ఏంటంటే, యూట్యూబ్లో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. లాంగ్ అయినా కావచ్చు, షార్ట్ అయినా కావచ్చు. కానీ మనం అప్లోడ్ చేసే వీడియోకి తగ్గట్టు కేటగిరీ సెలెక్ట్ చేసుకోకపోతే ఆ కేటగిరీ వల్ల మన వీడియోస్ అనేది క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే వ్యూస్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం కరెక్ట్గా కేటగిరీ సెలెక్ట్ చేసుకోకపోతే మన వీడియోస్ అనేది ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయదు. సో ఇవాళ నా టాపిక్ అయితే యూట్యూబ్లో మనం కరెక్ట్గా కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అనే టాపిక్ గురించి నేను మాట్లాడతాను మీతో. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎప్పట్లాగే మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిస్తాను. ఫర్ సపోజ్ మనం కుకింగ్ వీడియోస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను అనుకోండి. కుకింగ్ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కేటగిరీ కుకింగ్, లైక్ అదే హౌ టు స్టైల్ కానీ, లేదంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ కానీ, ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాగ రాంగ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియో ప్రమోట్ చేయదు, ఆ పర్టికులర్ కేటగిరీకి చూపించదు. సో ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చాలామంది చేస్తూ ఉంటారు. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కుకింగ్ గురించి చెప్తున్నాను. కుకింగ్కి కేటగిరీ వచ్చేసి హౌ టు అండ్ స్టైల్ కానీ, లేదంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఏదైనా మ్యూజిక్ రిలేటెడ్, సపోజ్ డ్యాన్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము అనుకోండి. డ్యాన్స్కి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయినా పెట్టచ్చు కేటగిరీ, లేదంటే మ్యూజిక్ అయినా పెట్టచ్చు. ఈ రెండు కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీస్లో మన డ్యాన్స్ వీడియో కనుక అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు యూట్యూబ్ ఆ వీడియోని ప్రమోట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం ఓన్లీ వ్లాగ్స్ చేస్తున్నాము అనుకోండి. ఇంట్లో డైలీ రొటీన్ కావచ్చు, లేదంటే మన డే టు డే యాక్టివిటీ కావచ్చు. అలాంటి వీడియోస్ మనం చేస్తున్నట్లయితే మనం పీపుల్ అండ్ వ్లాగ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటికే 3 చెప్పాను. మ్యూజిక్ చెప్పాను, కుకింగ్ గురించి చెప్పాను, తర్వాత వ్లాగ్స్ గురించి చెప్పాను. 3 కేటగిరీస్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి కామెడీ. ఫర్ సపోజ్ మనం కామెడీ వీడియోస్ తీస్తున్నాము అనుకోండి, లైక్ జోక్స్ కానీ, ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి కామిక్ వీడియోస్ మనం చేస్తున్నాము అనుకోండి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్. ఈ 2 కేటగిరీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేటగిరీ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో కామెడీకి వచ్చేసి కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో మనం కామెడీ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, లేదంటే ఇంకేమంటారు డ్రామా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటి వీడియోస్కి మనం ఎంటర్టైన్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం చేస్తుండే కామెడీ అయితే బోత్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, లేదంటే యూట్యూబ్ గురించి చెప్తున్నాము, లేదంటే ఇంకా ఎలాంటి సైన్స్ రిలేటెడ్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ మనం వీడియోస్ చేస్తున్నట్లయితే వాటికి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా ఒక షార్ట్ ట్రెండింగ్ అవుతుంది. ఏం రిలేటెడ్గా? మనం చేసే యాక్షన్ రిలేటెడా, మ్యూజిక్ రిలేటెడా? ఫర్ సపోజ్ మ్యూజిక్ రిలేటెడ్ అయిందనుకోండి. మనం షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మనం చేసేది లోపల కామెడీ అయి ఉండొచ్చు, కానీ అది మ్యూజిక్ ద్వారా ఆ షార్ట్ అనేది పాపులర్ అవ్వాలి అని అనుకుంటే, ఆ మ్యూజిక్ ట్రెండింగ్ అవుతుంది, ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు మనం మ్యూజిక్ అనే ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత పర్సనల్ కేర్ బ్యూటీ, మనం బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి, లేదంటే మనం కొనే ఆన్లైన్ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అనుకోండి. మనం కేటగిరీ వచ్చేసి హౌ టు స్టైల్ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ట్రావెల్ చేస్తున్నాము అనుకోండి, ఎక్కడికైనా ఓన్లీ ప్లేసెస్ గురించి బ్లాగ్స్ చేస్తున్నాము అనుకోండి. పీపుల్ అండ్ బ్లాగ్స్ అయినా పెట్టచ్చు, లేదంటే ట్రావెల్ కూడా పెట్టచ్చు. ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వైటీ స్టూడియోలో మనకు కేటగిరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కేటగిరీ అనే ఆప్షన్లో మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకుంటేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని పర్టికులర్
స్ట్రీమ్ అదే పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు కుకింగ్ వీడియోస్ని పంపిస్తుంది. నాకు ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం పెట్టే కేటగిరీ కరెక్ట్గా ఉన్నప్పుడు యూట్యూబ్ అనేది మనకి పర్టికులర్ ట్రావెల్ వ్లాగ్స్ మాత్రం నాకు చూపిస్తుంది అనమాట, నేను సెర్చ్ చేసేదాన్ని బట్టి. అదే మనం ట్రావెల్ని ఎత్తుకొని వెళ్ళి మ్యూజిక్లో ఎత్తుకొని వెళ్ళి ట్రావెల్లో, లైక్ కుకింగ్ని ఎత్తుకొని వెళ్ళి మ్యూజిక్లో, అలాగా డిఫరెంట్ కేటగిరీస్ మిస్టేక్స్ చేసినట్లయితే మన వీడియోస్ చేరాల్సిన ఆడియన్స్కి చేరవు, అప్పుడు వ్యూస్ అనేవి మనకు ఖచ్చితంగా రావు. సో ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ చేయొద్దండి. కేటగిరీ పర్టికులర్గా నీట్గా సెలెక్ట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయండి. ఈ కేటగిరీ అనే ఆప్షన్ మనకు వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా బాటంలో, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత కింద మనకి కేటగిరీ అని ఉంటుంది. అక్కడ మనకి కామెడీ, ఎంటర్టైన్మెంట్, హౌ టు స్టైల్, ట్రావెల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అప్లోడ్ చేసే వీడియోని బట్టి మీరు కరెక్ట్గా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ వీడియో క్లిక్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. ఐ హోప్ ఈ మ్యాటర్ అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్స్ పెట్టి ఇంకా చాలా వర్క్ ఉంటుంది. వీడియో షూట్ చేయడం దగ్గర నుంచి అప్లోడ్ చేసేంత వరకు ఇంత శ్రమ పడి మనం కరెక్ట్ కేటగిరీని ఇవ్వకపోతే, మనం పెట్టే వీడియో చేరాల్సిన ఆడియన్స్కి చేరకపోతే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో అందుకనేసి మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరీ అనేది చాలా కరెక్ట్గా ఆచితూచి పెట్టండి. అప్పుడే మన వీడియోస్ అనేది చాలామందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది, వెళ్ళాల్సిన ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి నా టాపిక్ కేటగిరీస్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.